హాయ్ బావా! నువ్వు నా కోసం కాల్ చేసావా? చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. చూసుకోలేదు బావా. ఏంటి బావా నేను గుర్తొచ్చానా? అందుకే కాల్ చేసావా? అని భూమి చాలా సంతోషంగా అడుగుతూ ఉంటే, వేషాలేస్తుంది కదా! నేను ముందే అనుకున్నానని గగన్ మనసులో అనుకుంటూ, అవును నువ్వు గుర్తొచ్చావు. యాక్చువల్లీ నువ్వు రెస్టారెంట్‌లో పూరి విషయంలో మాట్లాడిందంతా కూడా గుర్తొచ్చి కాల్ చేశాను. నీకు థాంక్స్ చెప్దామని కాల్ చేశానని గగన్ చెప్తాడు. నేనంటే నీకు ఎంత ఇష్టం బావా అని భూమి అంటే, చూడు ఆ విషయంలో నీకు థ్యాంక్స్ చెప్దామని మాత్రమే కాల్ చేశాను అని గగన్ అంటే, నేను నీకు గుర్తుకు వచ్చి మనస్ఫూర్తిగా కాల్ చేసావు అనుకున్నాను బావా. ఏంటి నువ్వు థ్యాంక్స్ చెప్పడం కోసమా కాల్ చేసింది? అయితే నీకు నా మీద ప్రేమ లేదా? నువ్వు మారిపోలేదా అని భూమి అంటే, ఇదిగో నువ్వు మరీ అంత ఓవర్ యాక్షన్ చేయకని గగన్ అంటాడు. నా మీద కోపం ఇంకా పోలేదా? అందుకేనా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపొమ్మన్నావు అని భూమి అంటే, యాక్చువల్‌గా నువ్వు చేసింది చాలా కరెక్ట్. మా చెల్లెల కోసం నిన్ను వెళ్ళిపొమ్మన్నాను. నీ మీద కోపంతో కాదు అని గగన్ అంటే, అయితే నా మీద ఉన్న కోపం మొత్తం పోయిందా అని భూమి అంటుంది. హే! హే! అలాంటిదేమీ లేదు. యాక్చువల్లీ ఆ పర్టిక్యులర్ సంఘటనలో నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అయింది కాబట్టి నాకు కొంచెం కోపం తగ్గింది అంతేనని గగన్ అంటాడు. అయితే కోపం తగ్గిందనమాట అని భూమి అంటే, మళ్ళీ చెప్తున్నాను పర్టిక్యులర్ రెస్పాన్సిబిలిటీకి మాత్రమే అని గగన్ అంటాడు. అయితే నీకు అది అనిపించింది కదా అని భూమి అంటే, ఏమనిపించిందని గగన్ అంటాడు. అదే నాకు ఫోన్ చేయాలని అనిపించింది కదా అని భూమి సిగ్గుపడుతూ ఉంటే, నీకు థ్యాంక్స్ చెప్పటం కోసం మాత్రమే కాల్ చేశాను అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటే, ఆగు బావా ఇంకాసేపు మాట్లాడొచ్చు కదా! ఏవైనా కబుర్లు చెప్పొచ్చు కదా! అది ఏదైనా పర్వాలేదు బావా అని భూమి అడుగుతూ ఉంటే, నాకు అంత టైం లేదు అని గగన్ ఫోన్ పెట్టేస్తాడు. అదేంటో ప్రేమగా చూపించే ప్రేమ కంటే కోపంతో చూపించే ప్రేమే చాలా బాగుంటుంది అని భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. శారదా మీరని తప్పించుకొని వచ్చేసాను. ఏంటో చెప్పు శారదా అని కేపీ అడగటంతో, ఏవండీ ఇంట్లో అన్ని సమస్యలేనండి. పూరి ధ్రువకి దగ్గరైపోతుంది. వాళ్ళు దగ్గర కాకూడదు. ఆ పెళ్లి జరగకూడదు. ఆ పెళ్లి జరిగితే భూమి గగన్‌లు విడిపోతారు. కాబట్టి మీరు పూరికి ఒక మంచి సంబంధం చూడండి అని శారద చెప్పటంతో, అవును భూమి గగన్ విడిపోతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఎలా ఊరుకుంటాను శారద? నేను మంచి సంబంధం చూసినా గగన్ ఒప్పుకోడు కదా అని కేపీ అంటే, అది నేను చూసుకుంటానండి. ముందు మీరు చూడండి అని, మన జీవితాల్లో వాళ్ళ జీవితాలు కాకూడదండి అని శారద అంటే, అలాగే శారద తప్పకుండా చూస్తాను అని కేపీ అంటాడు. ఏవండీ మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించటం లేదండి. కానీ ఈ జన్మకి ఇదే ప్రాప్తం అనుకుంటూ ఉండిపోతాను అని హగ్ చేసుకొని శారద ఏడుస్తూ ఉంటే కేపీ కూడా ఏడుస్తూ ఉంటాడు. సరే వస్తానండి అని శారద వెళ్తూ ఉంటుంది. అయితే తార ఇది మొత్తం చూసేసి శారదకి ఎదురు వస్తుంది. ఏంటత్తయ్య నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోతున్నారు ఆగండి అని తార అనడంతో, ఏంటమ్మా చెప్పు అని శారద అంటుంది. అసలు మీరు ఇదంతా తప్పు చేస్తున్నారని మీకు అనిపించటం లేదా అని తార అంటే, మేము దైవ సాక్షిగా కలవటానికి వచ్చాము అంతే. ఇందులో తప్పేముంది అని శారద అంటుంది. అసలు మిమ్మల్ని వదిలేసి చాలా సంవత్సరాలయిపోయింది. అతను వేరొక పెళ్లి చేసుకున్నారు. కానీ మీరు మాత్రం ఇలా దొంగచాటుగా కలుస్తూ మళ్ళీ దానికి దైవ సాక్షిగా అని పేరు పెట్టి ఆయనతో చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. ఈ వయసులో మీకిది తప్పనిపించటం లేదా? పిల్లలు పెళ్ళిడికి వచ్చారు. గగన్ గారేమో పెళ్లి చేసుకున్న తర్వాత విడిపోయారు. మళ్ళీ తోడు కోసం చూడలేదు. మీరేమో ఈ వయసులో ఇలాంటి తప్పులు చేస్తున్నారు. మీకు సిగ్గనిపించటం లేదా? ఆయనతో విడిపోయిన తర్వాత కూడా మీకు అన్నీ కావాలా? అసలు మీరేం మనిషి అని తార చెప్తుంటే, నేను ఏ తప్పు చేయలేదు అని శారద చెప్తుంది. తప్పు చేసేవాళ్ళు ఎప్పుడూ కూడా తప్పని ఒప్పుకోరు. గగన్ గారి కళ్ళు గప్పి మీరిలా కలవటం ఎంతవరకు కరెక్టు? అయినా మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. మీరా గారికి తెలియకుండా మీరు ఇలా కలవటం ఎంత పెద్ద తప్పో మీకు ఎందుకు అర్థం కావటం లేదు? వేలెత్తి చూపినప్పుడు ఏడ్చే పరిస్థితి తెచ్చుకోకుండా అసలు ఆ పరిస్థితే రాకుండా చూసుకోవాలి. గగన్ గారికి మీరంటే చాలా ఇష్టం కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమని చెప్పలేరు. కానీ మీరే అర్థం చేసుకొని దూరంగా వెళ్ళిపోవాలి. ఇలాంటి తప్పులు చేయకుండా ఉండేందుకు అని తార వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తరువాత ధ్రువ వాళ్ళ ఇంట్లో ధ్రువ పూరి హాల్లో కూర్చొని ఉంటే ఇక తార మండిపడుతూ ఉంటుంది. ఏంటన్నయ్య పూరిని కొట్టి నీతో అలా ప్రవర్తించిందా? ఇంత ధైర్యం ఆ భూమి సంగతి తేలుస్తాను అని తార అరుస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఆ భూమి సంగతి నేను తేల్చటానికి నేరుగా ఆ ఇంటికే వెళ్తాను అని తార చెప్తుంటే, నీ ఇష్టం వదిన, ఆ భూమి మాత్రం ఇంకోసారి మన జోలికి రాకూడదు. మీరు ఇష్టం వచ్చినట్లు చేయండి అని పూరి అంటుంది. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ భూమి సంగతి తేల్చుకొస్తానని తార చెప్తుంటే, ఆగమ్మ తార, ఇప్పుడు నువ్వు శరత్చంద్ర గారిని కాదని ఆ ఇంట్లో అడుగుపెట్టి ఏది కూడా చేయలేవు. పైగా గగన్ భూమికి డైవర్సు కూడా అఫిషియల్‌గా అవ్వలేదు. ఇప్పుడు గగన్ గారు కూడా ఈ విషయంలో ఎలా స్పందిస్తారో మనకు తెలీదు. మనకంటే అన్నింట్లోనూ కూడా ఆ శరత్చంద్ర గారు చాలా ఎక్కువలా ఉన్నారు. కాబట్టి ఆ ఇంట్లో మనం ఆయన్ని దాటి భూమిపై
ఏమీ చేయలేము ఆలోచించు అని చెప్పటంతో, అవునమ్మా గారు అని పనమ్మాయి కూడా చెప్తుంది. ఇప్పుడు నేను ఆ ఇంటికి వెళ్ళకూడదు. అంతే కదా! నా ఆడపడుచుపై చేయి చేసుకొని నువ్వు తలదించుకోలా చేసిన ఆ భూమి సంగతి చెప్తాను అని అపూర్వకి ఫోన్ చేసి, చూడు ఆ వీడియో సంగతి ఏమైందని అపూర్వ అంటే, నేను ఆ విషయం మాట్లాడడానికి ఇప్పుడు కాల్ చేయలేదు. నేను ఎలా వార్నింగ్ ఇవ్వాలో అంతా కూడా ఇచ్చానులేండి. నేను భూమి సంగతి తేల్చాలి అని జరిగిన విషయం చెప్తుంది. ఇప్పుడు ఆ భూమి ఫోన్ నెంబర్ ఇవ్వండి. నేను ఫటాఫట్ ఇచ్చేయాలి అని అపూర్వతో చెప్తూ ఉంటే, సరే ఆ భూమి నాతో మాట్లాడదు. నేను నెంబర్ పంపిస్తాను. నువ్వు ఏం చేయాలో అది చేసుకో అని అపూర్వ ఫోన్ పెట్టేసి నెంబర్ పంపిస్తూ ఉంటుంది. ఏంటో పిన్ని, మనకు టైం బాగా కలిసొస్తుంది. ఇప్పుడు భూమి నెంబర్ పంపించేశాను. ఆ గగన్‌ని, భూమిని ఒక ఫటాఫట్ ఆట ఆడుకోవటానికి ఇది నాకు చాలా బాగా కలిసొచ్చిన సమయం అని అపూర్వ చిటికెలు వేస్తూ చెప్తుంది. తర్వాత శారద కబోర్డ్ తెరవగానే అక్కడ భూమి గజ్జెలు కింద పడిపోతాయి. అరే! ఇవి భూమి వాళ్ళమ్మ గుర్తుగా దాచుకున్నవి కదా! ఇక్కడే ఉండిపోయాయే. ఇవి అప్పుడప్పుడు భూమి చూసుకుంటూ చాలా సంతోషపడుతుంది. వెంటనే ఇవి భూమికి చేర్చాలి అని అనుకుంటూ, గగన్ ఎక్కడికి వెళ్తున్నావు? నాకు ఒక చిన్న పని చేసి పెడతావా అని శారద అడగటంతో, చెప్పమ్మా ఆఫీస్‌కే వెళ్తున్నాను అని గగన్ అంటాడు. ఇగో ఇవి గజ్జెలురా, భూమికి ఇవ్వాలి, ఇచ్చేయిరా అని శారద అంటే, ఆ భూమి అన్నా ఆ ఇంటి మనుషులన్నా నాకు అసలు నచ్చదమ్మా, నేను ఇవ్వనని గగన్ తేల్చి చెప్పేస్తాడు. అయితే నేనే వెళ్ళి ఇస్తానులే అని శారద అంటుంది. నువ్వు ఆ ఇంటికి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, తెలిసి ఇలా మాట్లాడుతున్నావా అని గగన్ అరుస్తూ ఉంటే, కానీ నాకు తెలిసింది నువ్వు ఒక్కడివి మాత్రమే. నువ్వు ఆ పని చేసి పెట్టనంటే నేను ఇంకేం చేసేది? భూమి సంతోషం కోసం నేను ఆ ఇంటికి వెళ్ళి బాధపడినైనా బాధపడతాను. భూమి సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని శారద బొంగమూతి పెడుతుంది. సరేనమ్మా నేను ఇస్తానులే అని గగన్ అంటే, అలా అయిష్టంగా కాదురా, ఇష్టంగా తీసుకొని వెళ్ళు అని శారద ఇవ్వటంతో, అలాగే ఇష్టంగానే వెళ్తున్నానులే, నవ్వుతున్నాను సరేనా అంటూ గగన్ పట్టుకు వెళ్తాడు. భూమి టెర్రస్‌పై బట్టలు ఆరేస్తూ ఉంటే గగన్ కార్‌ని అటు ఇటు తిప్పుతూ హారన్ కొడుతూ, అదేంటి నేను హారన్ కొడుతుంటే చూడటం లేదు. నేను ఫోన్ చేస్తే మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకున్నాను అనుకుంటుంది అని హారన్ కొడుతూ ఉంటాడు. అప్పుడే భూమి గమనించేసి, అరే బావ నా కోసం వచ్చాడా అని పరుగులు పెడుతూ వచ్చి, బావ రా బావ నా కోసం వచ్చి ఇక్కడే ఆగిపోయావు ఏంటి అని భూమి అడుగుతూ ఉంటే, నేను నీ కోసం ఏమీ రాలేదు. అమ్మ పంపిస్తే వచ్చాను. ముందు కారు ఎక్కు అని గగన్ అంటాడు. ఓ అత్తయ్య పంపిస్తే వచ్చావా? అయినా కూడా పర్వాలేదు. లోపలికి రా బావ అని భూమి అంటే, అయితే నేను వెళ్ళిపోతానని గగన్ అంటాడు. నేనేమీ పిలవలేదు కదా, వెళ్ళిపో బావా అని భూమి అంటుంది. హలో మా అమ్మ పంపించింది, నేను వచ్చాను, ముందు కారెక్కు అని గగన్ చెప్పడంతో అలాగేనని భూమి కారు ఎక్కి కూర్చుంటుంది. ఇప్పుడు చెప్పు బావా ఏంటి సంగతి అని భూమి అడగడంతో, ఇగో నువ్వు ఇవి ఇంట్లో మర్చిపోయావంట, అమ్మ నీకు ఇవ్వమని చెప్పిందని గగన్ గజ్జెలు ఇవ్వగానే ఇక భూమి కళ్ళకు అద్దుకొని ఆనంద బాష్పాల్ని కారుస్తూ వెంటనే గగన్ బుగ్గపై ముద్దు పెడుతుంది. హలో ఏం చేస్తున్నావు అని గగన్ అరుస్తూ ఉంటాడు. ఇవి అమ్మ గుర్తుగా నేను దాచుకున్నవి బావ. థ్యాంక్ యూ బావ. ఇవి తీసుకొచ్చి నా చేతికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం మర్చిపోయినా లాస్ట్ మినిట్‌లో అయినా నువ్వు నా కోసం వచ్చి తీసుకొస్తావు బావ. నాకు చాలా బాగా తెలుసు అని భూమి చెప్తూ ఉంటే, నువ్వు ముందు కారు దిగు అని గగన్ అంటాడు. అప్పుడైనా కాసేపు మాట్లాడొచ్చు కదా అని భూమి అంటే, హలో దిగుతావా లేదా దిగు అని గగన్ తొందర పెట్టడంతో, సరేలే నీకేలే పెద్ద కారుంది అంటూ భూమి కారు దిగగానే బాయ్ చెప్తుండగానే గగన్ వెళ్ళిపోతాడు. భూమి, ఆకాశం కలవనట్లుగానే ఉంటాయి. కానీ ఎప్పుడూ కలిసే ఉంటాయి బావ. త్వరలోనే నిజం తెలుసుకొని నా కోసం వస్తావు అని భూమి అనుకుంటూ ఉంటుంది. అరే! ఏదో కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుందే. హలో ఎవరు అని భూమి చెప్పగానే, హలో నేను తారాని మాట్లాడుతున్నాను. ఎంత ధైర్యం నువ్వు నా ఆడపడుచుని కొట్టటానికి? మా అన్నయ్య పూరి తిరిగితే నీకేంటి బాధ? వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని తార అంటే, పెళ్లి కాలేదు కదా, అలా తిరగటం పెద్ద తప్పు. నీ ఆడపడుచు కాదు బావని నేను పెళ్లి చేసుకున్నాను. నా మెడలో 3 ముళ్ళు కూడా వేశాడు. ఇప్పుడు, రేపు, ఎల్లుండి, ప్రెజెంట్, ఫ్యూచర్, పాస్ట్ ఎప్పుడూ కూడా పూరి నా ఆడపడుచు, నీ ఆడపడుచు కాదు అని భూమి చెప్తుంది. హలో గగన్ గారితో నువ్వు విడిపోయావు. ఆయన మనసులో నువ్వు లేవు అని తారా చెప్తే, ఆయన నోటి మాటగా చెప్పారు. ఆయన మనసులో నేనున్నాను. నీకేం తెలుసు మా బంధం గురించి అని భూమి అంటుంది. ఆడపడుచు పెళ్లిని నువ్వే చేతులారా నాశనం చేశావు. మా అన్నయ్య చేసుకుంటానని ముందుకు రాకపోతే పూరి పరిస్థితి ఏంటి అని తార అంటే, అంత మంచి మనసు ఉన్నవాడైతే ముందు పూరిని పెళ్లి చేసుకోవచ్చు కదా, మళ్ళీ కండిషన్ పెట్టడం ఎందుకు? గగన్ గారిని నువ్వు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు అని భూమి అంటుంది. గగన్ గారంటే నాకు ఇష్టమని తార అంటే, నాలుక చీరేస్తాను జాగ్రత్త ఆ మాట మాట్లాడావంటే అని భూమి అంటే, నువ్వు నన్నేమీ చేయలేవు కానీ మర్యాదగా గగన్ గారికి విడాకులు ఇచ్చేసి దూరంగా వెళ్ళిపో అని తార అంటే, ఏంటి నేను మా బావకి విడాకులు ఇవ్వాలా? నీ మెల్లో మా బావ
తాళి కడతారా? అది ఎప్పటికీ జరగదు. ఎప్పటికీ నా బావ నాకే సొంతం. నువ్వు ఏదో పెళ్లి చేసుకుందామని అస్సలు కలలుగనకు. మర్యాదగా నాకు ఇంకెప్పుడు ఫోన్ కూడా చేయకు. పెట్టేయ్ ఫోన్ అని తిట్టేసి ఫోన్ పెట్టేస్తుంది. "నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య. ఆ భూమి సామాన్యురాలు కాదు" అని తార అంటుంది. ఇక్కడ పూరి ఏడుస్తూ తెగ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది. భూమి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ శరత్చంద్ర, అపూర్వ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు. "భూమి" అని శరత్చంద్ర అరుస్తూ ఉంటే, "నువ్వు గగన్‌తో ప్రేమగా మాట్లాడడం మేము వినేశాము. మళ్ళీ నేను మాట్లాడితే ఏదో ఒకటి నన్నే తప్పు పడతారు బావ. నువ్వే మాట్లాడు. ఈ భూమి ఏం చేస్తుందో అర్థమవుతోంది కదా" అని అపూర్వ అంటోంది.